ఆఫీస్కి టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఆఫీసు బోడి గుమస్తా ఉద్యోగమేగా మీరు చేసేది? గుమస్తా ఉద్యోగమైనా జీతం వస్తుందిగా. వస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఇదే మాట. మీ హైట్ పెరగదు, జీతము పెరగదు. హైట్ గురించి మాట్లాడతావేంటే? హైట్ గురించి మాట్లాడతావేంటే? ఏం మనిషో ఏంటో, వీడికన్నా ఆ కొణిదల వారి వంశం సంబంధం చేసుకున్న బాగుండేది. టీవీ నా చూద్దాం. హాయ్ డార్లింగ్స్, నువ్వు సిగ్గుపడతావంటే బర్రె మోహన్దానా. మరి ముఖ్యాంశంలోకి వెళ్తే, రౌడీ షీటర్లందరూ మంచిగా మారి జనజీవన శ్రవంతిలో కలిసిపోతే 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరి తర్వాత అంశంలోకి వెళ్తే చెప్పనివ్వచ్చు కదా. మంచి అవకాశం, దీన్ని ఎట్లాగన్నా సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో ఎక్కడున్నా? బస్ స్టాప్ లో ఉన్నానే. అర్జెంట్ గా ఇంటికి రా. ఆఫీస్కి టైం అయిపోతుంది. ఫోన్ పెట్టేలోపు ఇంట్లో కాల్ పెట్టాలి. పెట్టేశానుగా. ఇక నుంచి మీరు ఉద్యోగం చేయవలసిన పని లేదు. విడాకులు ఇచ్చేస్తున్నావా? థ్యాంక్స్. ఎక్స్ట్రా వాగే ఉంటే మేకులు దించుతాను జాగ్రత్త. నువ్వు కూడా జాబ్ చేస్తున్నావా? నాకెందుకు అంత కట్టుబట్టింది? ఇట్లా చెప్తా. నేను రౌడీ అంటే, నువ్వు రౌడీ అంటే ఎవరన్నా నమ్ముతారు? కరెక్ట్. చూడండి, 3 అడుగులు జాకీ చాన్ హీరో కాగలింది, రౌడీ 3 అడుగులు ఉండకూడదా చెప్పండి? అమ్మా, ఆయన జాకీ చాను, నేను తలలోపేను. శంకర్ రోబోని తయారు చేసినట్లు మిమ్మల్ని రౌడీగా తయారు చేసే బాధ్యత నాది. లోపల షర్ట్ అవి పెట్టాను, వేసుకోండి, వెళ్ళండి. లోపల షర్ట్ ఏంటో, అసలు దీనికి ఏమైందో. రౌడీ గారు, నా మొగుడు గద్దల కొండ సురేష్. అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే, నన్ను పిలవలేదే. ఎక్స్ట్రా వాగారంటే మేకులు దించుతాను జాగ్రత్త. మీరే గద్దల కొండ సురేష్. ఊరికేవే, ఆయన కొండంత ఉంటాడు గద్దల కొండ గణేష్ అంటే, నేనేమో తొండంత ఉన్నాను. నన్ను చూసి ఎవరు భయపడతారు? మిమ్మల్ని చూసి కాదు భయపడాల్సింది, మీ పేరు వినగానే గద్దల కొండ సురేష్ అనగానే గజ్జ 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 వణికిపోవాలంతే. ఇదిగో మొదలైంది. మీరు కాదు వనకాల్సింది, మీ పేరు విని అవతలడు వనకాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. చెప్తాను వినండి. ఎదురింటోడు ఉన్నాడు కదా, వాడిని వెళ్ళి లాగి పెట్టి ఒక్కటి పీకండి. వాము, వాడు ఆంబోతులు ఉంటాను, మేకపోతులు ఉంటాను, ఎలా కొడతానే? ఏమన్నా అయితే నేను చూసుకుంటా, వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి కొట్టండి. నమస్కారం సార్. హలో, చెప్పు. ఎవరు? నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టాయి. కొట్టండి కొట్టండి. వచ్చారా? మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మీరు ఇంటికి వచ్చి వాడిని ఆశీర్వదించాలి సార్. పిల్లలు లేరు కదరా. పుడతాడు, పుట్టినప్పుడు చేసుకుంటాం, అప్పుడే మీరు రావాలి సార్. వస్తారా? వారిని పిచ్చామా, ఇక్కడ వస్తారా? పో. వస్తారంటే మిమ్మల్ని రౌడీ షీటర్ అంటే ఇలా నమ్మరు గానీ. ఎలా నమ్ముతారే? నా మొహం రౌడీ షీటర్ లాగా ఉండదు. చేస్తా, నేను చేస్తానండి. ఎలా? ఘాటు పెడతా. ఏంటి అలా పగలు కొట్టావు? ఇది చెంప అనుకున్నావా, దుంప అనుకున్నావే? ఇలా కోసేసావు, నీ దుంప తెగ. ఇప్పుడు అచ్చం రౌడీ షీటర్ లాగా ఉన్నారు. నేను ఇదిగో వాడిని తల మీద ఈ బండ పట్టుకొని నెత్తి మీద పగల కొట్టండి. వాడిని కొట్టాలా? ఇంకెవలేనా? మా అబ్బాయి పుట్టినరోజు. వస్తారని చెప్పాను. వస్తారు కదా? వస్తాను బో. సరేరా, చెప్పు. చూసుకుంటారా? నేను మీరు మా అబ్బాయి పుట్టినరోజుకి రావాలి, తర్వాత క్యాంపు పడింది రాలేనని చెప్తే ఒప్పుకో. వస్తారని చెప్పాను కదా, వెళ్ళు. వస్తారు కదా? వస్తారు పో. రావాలంతే. ఎందుకు అలా కొట్టావు? అంటే పుట్టినరోజు మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? నీ అబ్బా తప్పకుండా వస్తారుగా. వస్తాలే పో, నీ చేతసం తగలయ్యా. మిమ్మల్ని కొడితే ఇది ఒంగిపోయింది ఏంటి సార్? ముందు పిలుపులు మానేసి పిల్లల సంగతి చూడు. ఇంకా పిల్లలు పుట్టినరోజు అంట. తప్పకుండా రావాలి. పని చేత కదా నీకు. ఇలా కాదు గాని, ఏం చేస్తున్నావే? మీరు వాడి తల పగలు కొట్టారు కదా. హలో ఎస్ఐ గారు, ఇక్కడ గద్దలకొండ సురేష్ అంట పెద్ద రౌడీ షీటర్ ఒక తగలు పగలు కొట్టేశాడండి. రక్తం ఏరులై పారుతుంది. పడవేసుకుని రమ్మను. మీరు త్వరగా రండి. ఎవడు రాడు? ఎవడు కొట్టినాడు? ఎక్కడ కొట్టినాడు? ఎప్పుడు కొట్టినాడు? రేయ్, ఎవడు ఇక్కడ గద్దలకొండ గణేశ సురేష? ఎవరాడు? గద్దలకొండ గణేష్ అంటే వారి ఇంట్లో ఉంటారు సార్. నేను గద్దలకొండ సురేష్ మా ఇంట్లో ఉంటాను. నేను గద్దలకొండ రమేష్ మా స్టేషన్ లో ఉంటా.
ఆ పేరు పెట్టుకోవాలంటే ఒక డేరు ఉండాలిరా. గద్దలకొండ గణేష్ అంటే చిరుతో లెక్క ఉంటాడు, నువ్వేమో మిడత లెక్క ఉన్నావు. మడత పెట్టి కొడతా ముడత మొహమోడా. ఇవన్నీ ఎందుకు లేరా గాని కొంపలో కూర్చొని కుంకుడుకాయలు కొట్టేటోళ్ళగా ఉన్నాడు. నువ్వు కొట్టేది ఏందిరా అండి? సార్ కుంకుడుకాయలు కొట్టడం అంటే నిజంగా నేనే కొట్టాను కాబట్టి పిలిపించాను సార్. అని పిలిపించు, నేను అడుగుతా. సార్ నమస్తే. నమస్తేనప్పా. ఏంటి సార్? ఏమి చెప్ప నిన్ను కొట్టినాడా? ఏదో పొరపాటు పడి ఉండరు సార్, తెంగరాదవా. చూసారా నన్ను కొడతాడు, చాలా మంచోడండి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాడు సంగతి. ఏమిరా, నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఆటలో అరటి పండని. ఇంకొకసారి నా టైం వేస్ట్ చేసి ఫోన్ చేసి పిలిచినావు అనుకో, ఈ లాఠీ నా చేతిలో ఉన్నది, తర్వాత ఉండదు. కుంకుడికాయ నీకు అమ్మ పని కూడా చేత కాదు, ఒక్క పని కూడా చేత కాదు. నా వల్ల కాదే. నీ వల్ల అయ్యేటట్టు నేను చేస్తా. ఇదిగో ఈ కత్తి తీసుకుని వాడిని కసక్కని పొడిచేయి. రే ఆడు వడ్డీ ఆపత్తి నరికేద్దామని అంతే. అమ్మని చెప్పు. ఎక్కడ ఉన్నాడు రాడు? ఏమైందమ్మా? వడదెబ్బ తగిలింది అన్నయ్య గారు. చలికాలంలో వడదబ్బేంటమ్మా? అంటే రాత్రి వడలు తిన్నాడు అన్నయ్య గారు. లేపు లేపు. ఏమండి? కట్టేట్రా చేతిలో. అదే అర్థం కావట్లేదు నాకు, పిడి దెబ్బ తగిలింది సార్. సరే నాకు చిన్న పని ఉంది, ఒక నిమిషం. రే ఇచ్చాడా డబ్బులు? ఇవ్వలేదా? ఎందుకు? పుట్టినరోజుకి రావాలి, మా వాడిని ఆశీర్వదించాలి సార్. ఇదే చాకుతో మీరు కేక్ కట్ చేయాలి సార్. మీ దగ్గర ఉంచండి సార్, మళ్ళీ మర్చిపోతారు. ఈ చాకుతో మీరు కేక్ కట్ చేయాలి. చెప్తాను. హలో అరా, ఓకే ఓకే ఇచ్చేసాడా? సరే అయితే పొడిసి చెప్తే మీకు గుర్తుంటుందని అలా చెప్పాను సార్. మీకేం కాదు సార్, మీరు పుట్టినరోజు రావాలి సార్. ఇక్కడ చూపించుకోండి సార్. అంటే కత్తి బీరువాలో దాస్తే మిస్ అయిపోద్దని మీ పొట్టలో దాయిస్తాను. వచ్చినప్పుడు అది తీసుకుని రావాలి సార్. హాస్పిటల్ పుట్టినరోజుకి రావాలి సార్. మా వాళ్ళని ఆశీర్వదించాలి సార్. సార్ వస్తారు, మీరు పుట్టినరోజుకి వస్తారు, నాకు తెలుసు సార్. హలో ఎస్ఐ గారు, పెద్ద రౌడీ షీటర్ ఒక అతన్ని కసక్కని పొడిచేశాడు. రక్తం బాగా కారిపోతుందండి. ఎవడా రౌడీ సీటరు? ఎవరిని పరిచయం? ఏమిరా కుంకుడికాయ? అలా పిలవకండి సార్, మాట్లాడతాను. ఎవడో ఎవడో పొడిచినాడంటే కదా, ఎవడు పొడిచాడు రా? నేనే సార్, మా పక్కింటి కసామని పొడి చేశాను సార్. కంది పొడి శనగ పొడి చేసుకునేటోళ్ళగా ఉన్నాడు, ఈడి పొడి చేసేంటిరా? తినే పొళ్ళు కాదు సార్, పొట్టలో పొడి చేశాను సార్. నువ్వు పొడిసినావు? Yes. నేను నమ్మాలా? Yes. ఒరే ఈ కార్టూన్ మొహమాడు ఇంట్లో కట్టెలు కుట్టాడంటే నమ్ముతాను, కానీ కత్తితో పొడిచాడంటే ఎట్లా నమ్ముతాను రా? నేను పొడిచానని చెప్తే మీరు నమ్మరు కదా. నేను పొడరా చూద్దాం. పొడు. అది పొడవమంటే ఎలాగంటే ఇలా ఇలా. ఇంత పొడిచినవేంద్ర కుంకుడుకాయ కుంకుడుకాయ. అమ్మో అమ్మో, ఎస్ఐ గారు పొడిచేశాడు. ఎస్ఐ గారు, వీడి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు బనాయించండి. రౌడీ షీట్ ఓపెన్ చేయండి వీడి మీద. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ షీట్ ఓపెన్ చేయించుకుంటా, ఆ తర్వాత రౌడీ షీట్ సంగతి చూద్దాంలే. ఇప్పుడు అందరి తాజా వార్త. రౌడీ షీటర్లకు ఇస్తామన్న 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రకటన మన ప్రభుత్వం కాదంట, బీహార్ ప్రభుత్వం. నీ సంగతి ఇట్లా కదరా, బొక్కలేసి మక్కలన్నీ ఎరగొడతాం బా. అయ్యో మీరేం కంగారు పడమాకండి, బెయిల్ రాగానే బీహార్ వెళ్ళిపోదాం. బీహారా? బీహార్ కాదురా, తీహార్కే తొలకపోతా. అక్కడికి పారా.